పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. దేవుని బిడ్డ, నువ్వెంత పవిత్రంగా ఉంటే, నీవు ఎంత యథార్థంగా ఉంటే నిజమే అంత నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపేటట్లుగా నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండు. అది నీకు నీతిగా ఉంటుంది కనుక నీ నివాసం ఆశీర్వదించబడుతుంది. నీవు వర్ధిల్లుతావు. నీవు వర్ధిల్లితే అది దేవుని నామానికి మహిమ, అది దేవుని నామానికి ఘనత. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు వర్ధిల్లుతూ ఉండాలి. దేవుని నామానికి మనల్ని బట్టి ఘనత వచ్చునట్లుగా మనము జీవించాలి. అంటే దేవుడు ఘనహీనుడని కాదు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక అనే ప్రార్థన ఉన్నది చూసారా? ఆ ప్రార్థనకు తగినట్లుగా జీవిస్తే మన జీవితాన్ని బట్టి దేవుని నామానికి ఘనత కలుగుతుంది. అది నీకు, నీ నివాసానికి, నీ ఇంటికి క్షేమాన్ని కలిగిస్తుంది.